గుత్తి వంకాయ కూర చేయడం కాస్త పాడైపోయింది. వర్షం కూడా బాగా పడుతుంది. ఇవాళ రాత్రికి నేను ఇక్కడ ఉండొచ్చా? సెకండ్ క్లాస్ సుజాత, థర్డ్ క్లాస్ తనుజ, ఎదురుంటి అంజలి, కిందంటి కోంటమ్మాయి. ఏంటి అందరికి ఒకేసారి నేనే కావాలా? వస్తున్నా. ఈ రోషన్ వస్తున్నాడు. మీరేం భయపడకండి. ఏంటో వీడియో మాట్లాడుకుంటున్నాడు. తెల్లబిందు, కరిప్రియా, ఏంటి మీకు కూడా నేనే కావాలా? వస్తున్నా. మీ అందరినీ ఒకేసారి కాపాడడానికి ఈ రోషన్ వస్తున్నాడు. మీరేం భయపడద్దు. ఏంటి గంట సౌండ్? సుజాత, తనుజ, ప్రియా, వచ్చాను. మీరేం భయపడద్దు. బాబు, నా బాబు అనిపించుకున్నా బాబు. ఏంటి కళ్ళ కూడా గుంటలతో కళ్ళెవ్వా? ఇక్కడ కూడా నీ పర్ఫార్మెన్సే. ఇది కళ కాదురా, కోవా. అవును, ఇంట్లో ఉన్నాను. అంటే అమ్మాయి నన్ను పిలవడం, నేనే కావాలనడం, నీ సూపర్ మ్యాన్ వెళ్ళడం, ఇదంతా కళ? అవును, కళే. ఏంటన్నా నా బంగారు లాంటి కల్చర్ దెబ్బో. సెకండ్ క్లాస్ సుజాత, థర్డ్ క్లాస్ తనుజ, ఎదురింటి అంజలి, కిందింటి కోంటమ్మే, పక్కింటి పార్వతి, వీళ్ళందరికీ ఒకేసారి నేను కావాలనిపించిందంట. ఐ లవ్ యూ చెప్పాలనిపించిందంట. ముద్దులతో ముంచేయాలనిపించిందంట. ఈలోగానే లేపిశానంట. అంతేనా? లేపిడమే మంచిదైంది. లేదంటే నీ శీలం ఊరు చెరువు చెరువులో కలిసిపోయింది. కలిసిపోయినా పర్లేదు. చిన్నప్పటి నుంచి అనుకున్నాను ఒకే ఒక కళ్ళ పూర్తి అయిపోయింది కదా. నో, నేను ఇంట్లో ఉన్నంత వరకు ఆడపిల్ల వాసనే రాకు. వాసన ఎందుకు వస్తుంది నాన్న? ఈసారి ఎవరైనా తీసుకొస్తే స్నానం చేసి రమ్మంటలే, అప్పుడు వాసన రాదు. నేను అంటున్నది ఒంట్లో నుంచి వచ్చే వాసన కాదురా. అసలు ఆడపిల్ల మన ఇంట్లోకి రాకూడదు, ఉండకూడదు, చూడకూడదు. మరి నాకు పెళ్లి చేయవా? నో. నో ఏంటన్నా? నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. అవునా? మధ్యలో ఉన్న ఫస్ట్ నైట్ ప్రాసెస్ మర్చిపోయావేమన్నా? అది పెళ్లికి ముందు అయిపోతుంది. అదే, అది లేకుండా పెళ్ళి ఎలాగవుద్ది? నువ్వు మరీ మాట్లాడుతావు. కానీ ఇంట్లోకి ఆడపిల్ల రావడం నాకు ఇష్టం లేదు. నాకు పెళ్లి చేసి నేను నా పిల్లం వేరు కాపురం పెట్టాను. నన్ను మామయ్య అని పిలిపించుకోవడం నాకు ఇష్టం లేదురా. స్టైల్ గా అంకుల్ అని పిలవమంటలే. నిన్ను చూడకుండా నేను ఉండలేనురా. అప్పుడప్పుడు వీడియో కాల్ చేస్తా. నాకు ఆపనా? నువ్వు నీ రూల్స్. అసలు ఎందుకు పెళ్లి చేయను అంటున్నావు? ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు, నన్ను ఎందుకు అన్నావు? ఈ పాయింట్ నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. పండు పిసకూడదు, కాయ జారకూడదు అన్నట్టు చెప్పు. షట్ అప్. మరేంటన్నా, నీకు రూలు నాకు రూలా? అసలు నీ బాధ ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఆడవాసి ముద్దు మగజాతి ముద్దని పెంచుదామని చూసావు, కానీ నాకు బుద్ధే రాలేదు. అలానే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కనిపించిన ప్రతి అమ్మాయి నచ్చేసేది, ఐ లవ్ యూ చెప్పాలనిపించేసేది. కానీ ఎలాగోలా ధైర్యం తెచ్చుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు 300 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేశా. అంతే. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఆ ఫోబియా పట్టేసుకుందానా. నాకు ఈ జీవితంలో అమ్మాయి రాదేమో, పెళ్ళి అవ్వదేమో, అది అవ్వదేమో. పట్టేసుకుంది కదా, ఆ ఫోబియా అలాగే ఉన్నాయి. అని ఉన్ని ముఖంలో చెప్పేసి వెళ్ళిపోకు. మరేం చేయమంటావురా? నాకు నీలా సింగిల్ గా ఉండాలని లేదు నాన్న. నాకు పెళ్లి, బెల్లం, పిల్లలు, ఇలా ఒక ఫ్యామిలీ కావాలి. లేదంటే వాడు అనుకున్నది అవ్వట్లేదని రాము ఎలా అయితే అపరిచితులా మారాడో, ఇక్కడ నేను అనుకున్నది అవ్వట్లేదని ఈ రోషన్ సుపరిచితులా మారిపోతాడు. వీడిని ఇలాగే వదిలేస్తే నిజంగానే పిచ్చుడైపోయి నన్ను పీక్కొని తినేస్తాడు. ఏదైనా మంచి డాక్టర్కి చూపించి వీడి మైండ్లో నుంచి పెళ్ళాం పిల్లలనే సెగ్మెంట్ని డిలీట్ చేయించాలి. ఏటా ఆలోచించేస్తున్నా? నీ పిచ్చి ఎలా వదిలించాలని ఆలోచిస్తున్నా. అదేరా, నీ పెళ్లి ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. ఏంటన్నా? నిజమేరా? ఇదిగో
నాకేమనిపిస్తుందో తెలుసా? నువ్వెంత చెప్పిన తర్వాత నువ్వు చెప్పిందే నిజమనిపిస్తుంది నాకు. అందుకే నీకు పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయాను. అయ్యా నువ్వు సూపర్ అయ్యా, ఏసయ్యా నువ్వు ఉన్నావయ్యా. ఉన్నాడు. ఎప్పుడు పెళ్ళిప్పుడు. నీకు పెళ్లి చేయాలంటే చిన్నప్పటి నుంచి నీ మైండ్లో ఉన్న భయాన్ని బండిక్కించి బ్యాంకాక్ పంపించేయాలి. అలా పంపించాలంటే మనం ఒక డాక్టర్ని కలవాలి. ఆ డాక్టరు నీలో ఉన్న భయాన్ని బండిక్కించి భద్రాచలం చెరువులో కల్పిస్తాడు. అలా నా ఫోబియా పోతే నన్ను పెళ్లి చేసుకున్న పెళ్ళం కూడా ఇబ్బంది ఉండదు. నువ్వు సూపర్ నానా. ఇదేంటి? ప్లే గ్రౌండ్. ఐడియాల ఐలాండ్. సముద్రంలో నుంచి చేపలు, ఐలాండ్ లో నుంచి ఐడియాలు అలా వస్తూనే ఉంటాయి. ఇలాగ డాక్టర్ వెళ్ళిపోతుంది థాయిలాండ్. నాన్న డాక్టర్ డైరీ వేసాడు. డాక్టర్ డ్రై రేయకపోతే డాన్స్ లేస్తాడా? నువ్వు మొయ్. వచ్చాడు. ఏంటి డాక్టర్ హాస్పిటల్లో కాకుండా ఇంట్లో పెట్టారు? వర్క్ ఫ్రమ్ హోమ్ లేండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? వీడే డాక్టర్. ఇంతకీ ఈయనెవరు? నా ప్రాబ్లం డాక్టర్ మీకేమవుతాడని? పుత్రుడు. అర్థమైంది. అస్సలు పోలికలు. కరెక్ట్ డాక్టర్. చూసారా, ఇదండి వీడితో ప్రాబ్లం. నాన్నను నన్ను సపోర్ట్ చేయకుండా బయట వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడండి. ఈ ప్రాబ్లం మీ ఒక్కరిదే కాదండి, యూనివర్సల్ ప్రాబ్లం. సోదాప్సి వచ్చిన పని చెప్పినానా? డాక్టర్ వీడికి ఊహ తెలిసిన దగ్గర నుంచి 300 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేశాడు, కానీ అందులో ఒక్క అమ్మాయి కూడా వీడిని దేకలేదు. అదిగో అప్పటి నుంచి జీవితంలో నాకు పెళ్ళవదేమో అన్న భయం మైండ్లో పెట్టేసుకున్నాడండి. ఐసీ చూసాను డాక్టర్. ఐసీ అంటే చూడమని కాదు నాయనా. ఓ అవునా అని అర్థం. ఓ ఐసీ. అర్థమైంది కదా డాక్టర్. వీడికి మీరే ఏదో ఒకటి చేసి వీడి ఫోబియా నుంచి బయటపడేయాలి. అర్థమైంది, అంతా అర్థమైంది. మీ వాడికి పెళ్లి కావాలి, పెళ్ళాం కావాలి, పిల్లలు కావాలి, అంతే కదా? ఎస్ డాక్టర్. అయితే మీ వాడికి రికార్డ్ మెమరీ థెరపీ ద్వారా ఆ భయాన్ని బెండకాయ తురిమినట్టు తురిమేస్తా. అమ్ము తురిమేతున్నా. బాబు నువ్వు వెళ్ళి లోపల వెయిట్ చేయి, నేను వస్తా. భయం వేస్తుంది డాక్టర్. ఏ పెళ్ళొద్దా? భయమా బొక్క. ఇప్పుడు వెళ్ళిపోతాను, అర్జెంట్కి వచ్చేయండి. మీరేం భయపడకండి, మీ వాడి ప్రాబ్లం క్లియర్ చేసే బాధ్యత నాది. చచ్చిన ఆ పని మాత్రం చేయకండి. అదేంటది? సెకండ్ క్లాస్ సుజాత, థర్డ్ క్లాస్ తనుజ, ఏంటి కళ్ళ కూడా గుంటలతో కళ్ళెవ్వా? ఇక్కడ కూడా నీ పర్ఫార్మెన్సే. నో, నేను ఇంట్లో ఉన్నంత వరకు ఆడపిల్ల వాసన రాకూడదు. నో ఏందనా, నాకు పెళ్లి కావాలి, పిల్లలు కావాలి. అమ్మో, వీడిని ఇలాగే వదిలేస్తే నిజంగానే పిచ్చుడైపోయి నన్ను పీక్కొని తినేస్తాయి. ఏదైనా మంచి డాక్టర్కి చూపించి వీడి మైండ్లో నుంచి పెళ్ళాం పిల్లలనే సెగ్మెంట్ని డిలీట్ చేయించేయాలి. అది మ్యాటర్. అర్థమైంది. మీకు ఆడవాసం తగలకూడదు, ఇంటి కోడలు రాకూడదు, మీ వాడి ఫోబియా పోకూడదు, అంతేనా? అంతే డాక్టర్. నేను చూసుకుంటా. ముందు నువ్వు వెళ్ళి బిల్లు కట్టి. అర్జున పాలన, అర్జున పాలన, అర్జున పాలన, అర్జున పాలన, అర్జున పాలన. చెప్పండి మిస్టర్ రోషన్, ఆర్ యూ ఫీల్ కంఫర్టబుల్? ఎస్ డాక్టర్. అర్జున పాలన, అర్జున పాలన, అర్జున పాలన. చెప్పండి, మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అర్జున పాలన అనుకుంటున్నా డాక్టర్. అది కాదు బాబు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం అని. ఎక్కడో ఒక అమ్మాయి కనిపించినా నేను ఆగలేకపోతున్నా డాక్టర్. నీలో అంత వేడుందా? అచ్చిచ్చి ఆరగం కాదు డాక్టర్. చూసిన వెంటనే ఆ అమ్మాయి నచ్చేస్తుంది, మాట్లాడాలనిపిస్తుంది, ఐ లవ్ యూ చెప్పాలనిపిస్తుంది. వెళ్ళి చెప్పేసరికి ఎవరు దేకేవారు కాదు డాక్టర్. అప్పుడు నువ్వేం చేసేవాడివి? నేనేం చేస్తాను చెప్పండి? అప్సెట్ అవుతాను, ఏడుపు వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒక్కసారిగా బద్దలైపోయినట్టు. అప్పుడు ఏమవుతుంది? సడన్ గా అంతా బ్లాంక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకే గుర్తుండదు. ఫుల్గా ఏడుస్తాను, కళ్ళంతా నీళ్లు, ముక్కంతా చీవుడి. నువ్వేం భయపడకు, నాతో కోఆపరేట్ చేయి, అంతా నయమైపోతుంది. బాబు రోషన్, ఈ బొక్కున్న చక్రం కేసు చూడు నాన్న. ఏం డాక్టర్ అది? భూచక్రమా? కాదు, విష్ణు చక్రం. అది వేలుకొండాలి కదా, అక్కడ ఉందేంటి? ఏల్దాని వెనక్కి ఉంది. ఓ అయితే ఓకే. కన్నార్పకుండా ఈ బొక్కలోకి చూడండి. కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్. అందుకే ఈ బొక్కలోకి చూడమన్నా. డాక్టర్ నిద్రవుతుంది డాక్టర్, నిద్రవుతుంది డాక్టర్. డాక్టర్ డాక్టర్ డాక్టర్.
ఆ, 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 ఆ. బాబు రోషన్, హ్మ్, మెల్లగా మనం గతంలోకి వెళ్దామా? గతంలోకా? అమ్మో, మళ్ళీ ఆ స్కూలు కాలేజ్ చదవాలి డాక్టర్. నా వల్ల కాదు అదంతా. నేను రాను, మీరే వెళ్ళండి. స్కూలు కాలేజీ చదవక్కర్లేదయ్యా, పద గతంలోకి వెళ్దాం. అలా అయితే ఓకే. ఇప్పుడు నీ వయసు 16. ఆ, ఆ, ఆ. ఆ రోజు 10th క్లాస్ లాస్ట్ ఎగ్జామ్ హాల్లో నాకేమీ రావు చూపించాను ఫ్రంట్ బెంచ్ భవానీకి అడిగితే నాకే రావు నీకేం చూపించాలి పోరా పువ్వు అని కొట్టి పంపేసింది. ఆ? ఇప్పుడు నీ వయసు 14. ఆ, 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 ఆ. ఆ, 8వ క్లాస్ చదువుతుండగా విరోచనాలు. అయినా సరే వినకుండా వాణికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళా. ప్యాంట్లో బాత్రూమ్కి వెళ్ళేసా. చి, 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 చి. ఇప్పుడు నీ వయసు 10. ఆ, తొండపర్తి దివ్య. తొండపర్తి దివ్య తనెవరు? నేను ప్రపోజ్ చేసిన ఫస్ట్ అమ్మాయి. ఐసీ. ఆ రోజు వ్యాలంటైన్స్ డే, పైగా సండే, స్కూల్ కూడా సెలవు. సర్లే ఎలాగోలో ధైర్యం తెచ్చుకొని దొండపర్తి దివ్యకి ప్రపోజ్ చేద్దామని ఒక చిన్న నెక్ వేసుకొని వాళ్ళ వీధికి వెళ్ళా. తీరా వెళ్ళాక తెలిసింది ఆ నిక్కరుకో పెద్ద బొక్క ఉందని. బొక్కపండి ఇక్కడితో వెళ్ళి ఏం చేసావు? బొక్కని కవర్ చేసుకుంటూ నా లవ్వుని చెప్దాం అనుకొని. దివ్య ఏంటి ఇంకా రాలేదు? దివ్య, దివ్య, ఎవరు? హాయ్ అమ్మాయి. హాయ్ అబ్బాయి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అమ్మాయి. ఏంటబ్బాయి నాకు వ్యాలంటైన్స్ డే చెప్తున్నావు? చెప్తే తప్పేముంది? తప్పలేదంట వెంట తిక్కలోడా. ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? ఏ అమ్మాయి నేను లవ్ చేస్తుందా? నా చేతిలో ఉన్న పెన్నంత సన్నంగా ఉన్నావు. ఫస్ట్ లావవు అబ్బాయి, తర్వాత పెద్దవ్వు. ఇవన్నీ చేయకుండా నాలాంటి అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలా లవ్ చేయడానికి వచ్చేస్తారు. ఏంటో మరి నన్ను లవ్ చేయవా? చేస్తాను. ఎప్పుడు? ధోని రిటైర్ అయినప్పుడు. అప్పటి వరకు వెళ్ళి నీ చిరిపోయిన నిక్కర్ కుట్టించుకో అబ్బాయి. ఏంటి డాక్టర్ బర్రె కుడుతాయిన సౌండ్ వస్తుంది? రూమ్లోకి బర్రె ఎందుకు వచ్చింది? అబ్బా, అది బర్రి కాదు బాబు, నేనే ఏడుస్తున్నాను. చూసారా, విన్న మీకే ఏడుపు వస్తుందంటే అనుభవించిన నాకెలా ఉండాలి? అవును, తర్వాత ఏమైంది? దొండపర్తి దివ్య అలా అనేసరికి నేను తీసుకోలేకపోయా. ఏడుపు వచ్చింది, మైకం వచ్చింది, తలనొప్పి వచ్చింది. ఆ, అవన్నీ అయ్యాక నెక్స్ట్ ఏమొచ్చింది? చెప్పు 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 చెప్పు. కమాన్ కమాన్ చెప్పు. నెక్స్ట్ కమాన్ రోషన్ చెప్పు. కమాన్ చెప్పు. నెక్స్ట్ తర్వాత చెప్పు చెప్పు చెప్పు. డాక్టర్, రోషన్ ఎందుకు అడిగి బుర్ర మింగుతున్నావు? నీకేమైనా అడగాలనిపిస్తే నన్ను అడుగు. కందిపప్పుకి పెసరపప్పుకి తేడా తెలియనాడు వాడేం చెప్తాడు? ఇంతకీ నువ్వెవరు? సుపరిచితుణ్ణే. నీకు రోషన్కి ఏమిటి సంబంధం? రోషన్ అమాయకుడు, తత్కాల్లో టికెట్లు బుక్ చేయలేడు, ఒంటరిగా బాత్రూమ్కి వెళ్ళలేడు, అమ్మాయిలతో అసలు మాట్లాడలేడు. కానీ నేను అలా కాదు, పులిహార కలపడంలో పుల్లాంటోడిని. మరి దొండపర్తి దివ్య దొబ్బేమన్నప్పుడు నువ్వెందుకు పులిహార కలపలేదు? అప్పటికే నేను ఇంకా రోషన్ గుండెల్లో దూరలేదు. దూరుంటే దొండపర్తి దివ్య రోషన్ గుండెల్లో ఎప్పుడో దూరిపోయేది. వీడికి ఇస్తాను చూడు. టింగ్. వీటిని చూస్తే ఏం గుర్తొస్తుంది? హే డాక్టర్, ఆర్ యు క్రేజీ? రోజ్ కోసం రోషన్ కేం తెలుసు? ఆస్క్ మీ. మీరు డ్యూడ్, ఐ యామ్ బ్రెమో. స్పీడ్ 1000 హెర్ట్జ్, మెమరీ 1 గిగాబైట్. రోషన్కి మీకు ఏమిటి సంబంధం? రోషన్ ఇస్ ఎ యూజ్లెస్ ఫెలో. ఇప్పటి వరకు 300 అమ్మాయిల మందికి ప్రపోజ్ చేశాడు కానీ ఒక్కరిని కూడా తగ్గొట్లేదు. అదే టైంలో నేనుంటే లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ ఫ్లవర్స్, లాట్స్ ఆఫ్ కాండమ్స్. లా 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 లా. నాన్నగారు,
డాక్టర్ గారు, మా వాడికి తగ్గిపోతుందా? ఏం కాదు కదా? ఆహా, ఏమి యాక్ట్ చేస్తున్నావురా? తగ్గిపోతుంది కానీ అర్థమైంది డాక్టర్. ఇది తగ్గాలంటే మా వాడి జీవితం చంకనాకి పోవాలని మీరు చెప్పాలనుకుంటున్నారు కదా? అర్థమైంది డాక్టర్, అర్థమైంది. ఛీ, కాదు. మీ వాడికి ఎలాగైనా పెళ్లి చేయాలి. ఆ? లేదంటే అమ్మాయిలు ఆంటీలు అని తేడా లేకుండా గ్రహాంతర వాస కప్పులాగా అందరి మీద పడిపోతూ ఉంటాడు. అన్నీ నా బుద్ధులే. ఏంటి డాక్టర్ మీరు చేసిన పని? నేను చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? ఎంతకి నువ్వేం చెప్పు, నువ్వేం చేసావు? నీకున్న ఫోబియాని ఇంకా పెంచమన్నాడు మీ నాన్న. డాక్టర్ కొంప తీసాడు. అవునరా, ఎందుకు నాన్న నాకు పెళ్లి చేయకూడదని నాకు బాగుంది అంత పగబట్టావు? మీ అమ్మలేని జీవితంలో నేను ఎంత బాధపడుతున్నానో నా ఒక్కడికే తెలుసురా. రేపు మీ ఆవిడికి ఏదైనా జరిగితే నువ్వు ఒక్కడు అయిపోతే నాలా నువ్వు తట్టుకోలేవురా. ఎక్కడ నీ జీవితం నా జీవితంలో అయిపోతేమని చెప్పి ఆలోచిస్తున్నాను రా. ఇదేదో తేడాగుందే నాన్న. నువ్వు నా ఫ్యూచర్ గురించి ఎంత ఆలోచిస్తున్నావు అనుకోలేదు నాన్న. నువ్వేంటి, నేనే అనుకోలేదు. ఎంత అనురాగం. కానీ ఇకపై ఆలోచించుకో. నువ్వు ఎన్ని చెప్పినా నాకు పిల్లం కావాలి, పిల్లలు రావాలి అంతే. సరిపోయింది. ఒక ఏజ్ వచ్చేసరికి పిల్లలు లేకపోతే అలా ఆడిపోతావు నాన్న. నువ్వు ఎంత సీరియస్ చూసినా ఫిక్స్ అంతే. పోనీ నీ బాధకి ఎవరైనా అమ్మాయి సెట్ అయితే బాగుంది కదా. ఈ టైంలో ఎవరే? దివ్య, దివ్య. ఐ లవ్ యూ రోషన్. నేనేదో క్యాజువల్ గా అనుకుంటే నిజంగా నిజమైపోయిందేంటి? ఒరే డాక్టర్, ఐ లవ్ యూ 22 దివ్య. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. నేను చెప్పేది వినరా? మరి నా ఫీజు కావాలరా నా కొడుకా?